హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. చాలా రోజులైంది వీడియో చేసి, ఎందుకంటే ఈ మంత్ నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను. మధ్యలో ఖాళీ ఉన్న చేయడానికి బద్దకించి నేను నెగ్లెక్ట్ చేసేవాడిని. సో మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ మనం మార్కెట్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఏ రోజు మార్కెట్ ఆ రోజు కాకుండా ప్రీవియస్ది కూడా మనం చూసి చేస్తూ ఉండాలి. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో మార్కెట్ స్ట్రెచ్ని గీస్తూ కానీ అనలైజ్ చేసామంటే చాలా యాక్యురసీగా ఉంటాయి ఎంట్రీస్. ఎస్ఎంసి మార్కెట్ స్ట్రక్చర్లో మనం అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలి, డౌన్ ట్రెండ్కి వస్తున్నప్పుడు ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయాలన్నది మనం చూడాలి. ఇప్పుడు అప్ ట్రెండ్లో ఇండ్యూస్మెంట్ అయ్యిందని అంటే హయ్యర్ హై కన్ఫర్మేషన్ అయినట్టు, అలాగే బాస్ కన్ఫర్మేషన్ అయిందంటే హయ్యర్లో కన్ఫర్మేషన్ అయినట్టు, అలాగే డౌన్ ట్రెండ్లో ఐడియం కన్ఫర్మేషన్ అయిందంటే లోయర్లో అయినట్టు, బాస్ కన్ఫర్మేషన్ అయిందంటే లోయర్ హై కన్ఫర్మేషన్ అయినట్టు. ఈ ఎస్ఎంసి స్ట్రక్చర్ గురించి నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది, అవి తెలియకపోతే చూడండి. నిన్నటి మార్కెట్ నుంచి కానీ వచ్చామనుకోండి, నిన్నటి మార్కెట్లో మనం ఈ హై దగ్గర నుంచి డౌన్కి ఇలా చేస్తున్నాం. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళా డౌన్కి అయ్యింది. డౌన్కి అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ప్రీవియస్లో ఉన్న హైని బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యింది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఇండ్యూస్మెంట్ అని అంటారు. దీన్ని ఇండ్యూస్మెంట్ అంటారు. ఇండ్యూస్మెంట్ అయ్యి కన్ఫర్మేషన్ ఏంటంటే లో కన్ఫర్మేషన్ అయినట్టు. ఈ లోన్ కానీ బ్రేక్ చేసింది అనుకోండి, దీన్ని ఏమంటారు? బాస్ అని అంటారు. బాస్ అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ బాస్ కన్ఫర్మేషన్ ఏంటంటే లోయర్ హై కన్ఫర్మేషన్ అయినట్టు. చూడండి, మార్కెట్ మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైతే లోయర్ హై లోయర్లో కన్ఫర్మ్ అయిన తర్వాత మనం మార్కెట్ చాలాసార్లు అప్ డౌన్ అప్ డౌన్ ఎలాగవుతూ ఉంటుంది. ఇదంతా మైనస్ స్ట్రెచ్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. ఎప్పుడైనా ఇది హయ్యర్ హై హయ్యర్లో, ఈ రెండాట్ల మధ్యలో చూడండి ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అయిందో. ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందని పైకి, కిందకి వస్తుందని కిందకి మనం పెట్టకూడదు. ఇది ఏంటంటే బైనరీ ఆప్షన్లో మనం చేయొచ్చు. ఈ లోయర్లోని కానీ బ్రేక్ చేసిందని అంటే అప్పుడు లోయర్ హై కన్ఫర్మేషన్ అయింది. ఇప్పుడు ఇదేమవుతుంది? బాస్ అవుతుంది. మీరు ఫస్ట్ మార్కెట్ స్ట్రెచ్ ఇలా ఐడెంటిఫికేషన్ చేశారనుకోండి, మీరు మార్కెట్ ఈజీగా అనలైజ్ చేయగలరు. ఫస్ట్ మార్కెట్ స్ట్రెచ్ గురించి చెప్తున్నాను, దాని తర్వాత ఎంట్రీస్ ఎక్కడ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ మార్కెట్ స్ట్రెచ్ కానీ గీయడం వచ్చిందనుకోండి, ఒక 90% వర్క్ అయిపోయినట్టే. మీరు ఎంట్రీస్ తీసుకోవడంలోనే పని ఉంటారు. ఏమి తెలియకుండా ఇది కిందకి వచ్చేస్తుందని కిందకి పెట్టి పైకి వెళ్తుందని పైకి పెట్టారు అనుకోండి, మార్కెట్ ఎటు వెళ్తుందో మీకు తెలియకుండా మీరు ఎలాగ ఎంట్రీస్ తీసుకోగలరు? చూడండి, మార్కెట్ ఇలా గ్యాప్ డౌన్తో బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ లెవెల్ని మీకు ఇండ్యూస్మెంట్ అంటారు. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత మళ్ళా లోయర్లోని బ్రేక్ చేసింది కాబట్టి ఈ లోయర్లోని ఏమంటారు? బాస్ అని అంటారు. ఈ బాస్ అయిందంటే లోయర్ హై కన్ఫర్మేషన్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళా మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ లోయర్ హై ఇదనమాట. దీన్ని బ్రేక్ చేసిందని అంటే ఇది ఏంటవుతుంది? ఇండ్యూస్మెంట్ అంటారు. ఇది ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత లోయర్లో కన్ఫర్మేషన్ అయింది. ఈ లోయర్లోని కానీ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్, అప్పుడు ఇది ఏమవుతుంది? బాస్ అవుతుంది. బాస్ కానీ కన్ఫర్మేషన్ అయింది అనుకోండి, లోయర్ హై మనము కన్ఫర్మేషన్ అనమాట. అంటే మార్కెట్ ఇలా కానీ చూసారనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి హై దగ్గర నుంచి లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై, లోయర్లో లోయర్ హై వరకు వచ్చింది. లోయర్లో ఎప్పుడైతే లోయర్ హైని కానీ బ్రేక్ చేసిందో మార్కెట్, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినట్టు అనమాట. మార్కెట్ మనకి ఈ విధంగా డౌన్ ఫాల్ అవుతుందని తెలిసింది. ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. నుంచి హై దగ్గర నుంచి లోయర్లో లోయర్ హై, లోయర్లో అంటే మార్కెట్ ఇక్కడ వరకు అయిన తర్వాత మనం మార్కెట్ని అనలైజ్ చేయొచ్చు. సీనియర్స్ ఉన్నారంటే ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి కూడా మనం ఎంట్రీ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే మార్కెట్ స్ట్రెచ్ని బట్టి మనం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్స్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ అన్నది ఆర్డర్ బ్లాక్,
ఈ మధ్యలో 1 2 3 క్యాండిల్స్ కి మధ్యలో ఉన్నది ఇంబ్యాలెన్స్, ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్లో చేసాం, మనం 1 మినిట్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 15 మినిట్స్లో చేసారనుకోండి, 5 మినిట్స్ 1 మినిట్స్లో మీరు చేంజ్ చేసుకుని మనం ఎంట్రీ అన్నది ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 1 మినిట్లోకి వెళ్ళామనుకోండి, చూడండి మార్కెట్ ఇలాగా ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఆర్డర్ బ్లాక్ లోకి రాగానే మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయకూడదు, అది అగ్రెసివ్ ట్రేడర్స్ చేస్తారు. మనం ఇక్కడ కన్ఫర్మేషన్ చేస్తాం, అంటే లోయర్ టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. చూడండి, ఇదంతా ఇంపల్సివ్ మూవ్. ఈ గ్రీన్ క్యాండిల్స్ ఎలాగ వెళ్తున్నది ఇంపల్సివ్ మూవ్. ఎప్పుడైతే మార్కెట్ ఈ లోయర్లోని కానీ బ్రేక్ చేసిందనంటే మార్కెట్ కిందకి వస్తుంది అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ ఆర్డర్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత మనం లోయర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ చేస్తున్నాం. మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లోనే అనలైజ్ చేయాలనుకుంటే అనలైజ్ చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ కరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వస్తున్నాడు, ఇన్బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటూ కిందకి వస్తుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అవుతుందని మనం ఇక్కడ అంచనా వేయచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి కానీ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత కానీ మనం ఎంట్రీ కానీ తీసుకున్నాం అనుకోండి ఈ ఏరియాలో, అప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, లోయర్ హై దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ లోకి మనకి టార్గెట్ ఇలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఈరోజు మార్కెట్ ఇండ్యూస్మెంట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది, కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ దగ్గర మనం ఇలా డ్రా చేసుకొని మళ్ళా తిరిగి ఈ ఏరియాకి వస్తున్నప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇలాగ ఇప్పుడు ఇది కూడా లోయర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చూడండి, లోయర్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. చూడండి, లోయర్ టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్, ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎందుకనంటే ఇలా డౌన్ఫాల్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇది ఇంబ్యాలెన్స్ అని తెలుసు, దాని తర్వాత డౌన్ఫాల్ అవుతూ లోయర్ టైం ఫ్రేమ్లో ఇన్బ్యాలెన్స్ వచ్చి మళ్ళీ ఇన్బ్యాలెన్స్ దగ్గర నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఒకసారి ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ 5 మినిట్స్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ పైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది, దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 1:2. 5 మినిట్స్లో పెట్టేసాను మళ్ళీ. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఇలా డౌన్ఫాల్ అవుతుంది. డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఇలాగ రిట్రేస్ అయ్యి పైకి వస్తున్నప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడి వరకు రావచ్చు అని అంటే ఇక్కడ ఈ స్వింగ్ దగ్గర నుంచి ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఈ ఇంబ్యాలెన్స్ ఏరియా వరకు రావచ్చు. మార్కెట్ ఈ ఏరియా వరకు రావచ్చు. దీన్ని లిక్విడిటీ రన్ అనేసి అంటారు. ఎందుకంటే ఈ లోయర్లోని బ్రేక్ చేస్తున్నప్పుడు అంటే బాస్ అవుతున్నప్పుడు క్యాండిల్ అనేది పెద్ద సైజ్ క్యాండిల్ ప్లస్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చింది, కాబట్టి ఇది స్ట్రాంగ్ ఇంబ్యాలెన్స్ అనమాట. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వచ్చేస్తుందని అంటే ఎంతవరకు వెయిట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయిందని అంటే మనం దాన్ని ఎగ్జిట్ చేసేయాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఏమైంది, షార్ట్ టర్న్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది, అది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో ఉంది. షార్ట్ టర్న్ అంటే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్, అంటే డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది. అలాగే ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ వచ్చింది. డౌన్ఫాల్ అవుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఒక ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే షార్ప్ టర్న్ అనేసి అంటారు. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, మీరు డౌట్లు ఉంటే చూసుకోండి, అందులో క్లారిటీగా చెప్పాను. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అవుతుంది, ఎందుకు అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలనుకుంటే
మనం 15 మినిట్స్లో కానీ 30 మినిట్స్లో కానీ చూసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్లో మనకి ఏమవుతుంది అనేది మనకి తెలియాలి. ఈ క్యాండిల్ని ఏమని అంటాం? ఆర్డర్ బ్లాక్ అనేసి అంటాం. అలాగే ఈ గ్యాప్ని ఏమని అంటాం? ఇంబ్యాలెన్స్ అని అంటాం. ఈ ఏరియా వరకు వచ్చి డౌన్ఫాల్ అవ్వాలి, కానీ ఈ ఏరియాని గ్యాప్ అప్తో పైకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళా తిరిగి ఈ ఏరియాకే వచ్చింది. చూసారా, ఈ ఏరియాకే వచ్చింది. ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు 5 మినిట్స్లో షార్ట్ టర్న్ అనేది మనం ఇక్కడ తెలిసింది కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అది ఎంతవరకు వెళ్తుంది అనేది తర్వాత విషయం, కానీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇదే లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే 1 మినిట్లోకి వెళ్తున్నాను. చూడండి, వన్ మినిట్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. మళ్ళా తిరిగి మార్కెట్ ఈ ఏరియాకి వచ్చింది. అప్పుడు ఇక్కడ మనం ఎలా గీయాలి దీన్ని? ఈ ఇంబ్యాలెన్స్ని, ఇది ఇంబ్యాలెన్స్ని ఏమంటాం? లిక్విడిటీ రన్ అనేసి అంటాం. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ దగ్గర కానీ మనకి ఇలా గ్యాప్ వచ్చిందని అంటే దీన్ని లిక్విడిటీ రన్ అంటాం. ఈ లిక్విడిటీ రన్ వచ్చిన తర్వాత, లేకపోతే ఆల్రెడీ ఈ ఇందులోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసి దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. దీని కిందకి మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఫస్ట్ లోయర్ హై వరకు వెళ్ళొచ్చు, అంటే ఇక్కడి వరకు పెట్టుకుంటాం అంతే. చూడండి, మళ్ళీ 5 మినిట్స్లో పెట్టేస్తున్నాను. ఫైవ్ మినిట్స్లో పెట్టిన తర్వాత ఎక్కడ కూడా రివర్స్ ప్యాటర్న్స్ ఏమీ రాలేదు. దీని తర్వాత మార్కెట్ అనేది ఈ పెద్ద క్యాండిల్ వచ్చింది. ఈ పెద్ద క్యాండిల్ వచ్చినంత మాత్రాన మనము మార్కెట్ చేంజ్ అయిపోయింది అని ఏమీ అనుకోక్కర్లేదు. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా వచ్చింది? పెద్ద క్యాండిల్తో బ్రేక్ చేసింది. దాని తర్వాత ఏమైంది? ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. ఇలాగ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? చూడండి, ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అనేది రిజెక్షన్స్తో పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందని. మీరు ఇదే ట్రెండ్లో కానీ ఉన్నారనుకోండి, మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు. లేదు ఇంకా వేరే ఇంకొక ఆర్డర్ కానీ తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి, మీరు ఇక్కడ కంపల్సరీ ఆర్డర్ పెట్టుకొని దీని కిందకి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంతే, స్టాప్ లాస్ వాళ్ళు పోయిందంటే ఈ స్టాప్ లాస్ పోయినట్టు. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ కన్ఫర్మ్ తీసుకోవచ్చు. మనం స్టాప్ లాస్ పెట్టింది మనం పోతే ఆ స్టాప్ లాస్ వచ్చిందని అంటే 1:2, 1:3 వస్తుంది. ఎందుకంటే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. దాంతోపాటు CISD అనేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది, అంటే చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ. ఈ కాన్సెప్ట్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది, మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత మనకి ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఇంబ్యాలెన్స్లో మళ్ళీ మార్కెట్ రిజెక్షన్స్తో గ్రీన్ క్యాండిల్ ఏర్పడిందని అంటే అక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏ క్యాండిల్ అయినా మీకు రివర్స్ అవ్వలేదు కాబట్టి మీరు ఎక్కడి వరకు వెళ్తుంది? మళ్ళీ తిరిగి ఈ టార్గెట్ వరకు వెళ్ళిపోతుంది. ఈ టార్గెట్ వరకు వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లన్నీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవాలి, ఒక మెంటర్ ఉండాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ 7396424026. మీకు కాంటాక్ట్ అయితే నా ఫీజు వివరాలు, కోర్స్ వివరాలు అన్నీ చెప్తాను. నేను చాలాసార్లు వీడియో చేస్తున్నప్పుడు లోయర్ హైకి లోయర్లో అని, అలాగే ఆర్డర్ బ్లాక్కి ఇంబ్యాలెన్స్ అని ఇలాగ అది ఫ్లోలో చెప్పేయడం అవుతుంది. దాన్ని ఎడిటింగ్ చేయడానికి అవ్వట్లేదు. సో దాన్ని మీరు ప్రశ్నించి యక్ష ప్రశ్నలాగా వేయక్కర్లేదు. సబ్జెక్ట్ అర్థమవుతుందో లేదో మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్టులు చేయండి. అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే అప్పుడు మీరు మీ క్వశ్చన్లకి సమాధానం చెప్పడం జరుగుతుంది. అంతేగాని లోయర్ హై లోయర్లో అన్నారండి అని అంటే అది ఫ్లోలో అంటున్నాం మాటలన్నమాట. దాన్ని మీరు గమనించి నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ట్రేడర్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను.